తమిళనాడులో విజయాల్లో కొన్ని కీలకమైనవి ఉన్నాయి. విజయ్‌కి సుదీర్ఘకాలంగా కార్ డ్రైవర్‌గా, అలాగే పీఏగా పనిచేస్తున్న రాజేంద్రన్ కొడుకు శబరినాథన్ విరుంగంబాకం నియోజకవర్గం నుంచి 27,086 ఓట్ల ఆధిక్యంతో గెలవడం, డీఎంకే నాయకుడు ఏఎంవి ప్రభాకర్ రాజా మీద గెలవడం ఒక ఎత్తు అయితే, సినీ నటుడు విజయకాంత్ భార్య డీఎండీకే అధినాయకురాలు ప్రేమలత విజయకాంత్ విరుదాచలంలో గెలిస్తే, ఆమె కొడుకు విజయ్ ప్రభాకర్ మాత్రం విరుదునగర్లో ఓడిపోయాడు. మైలాపూర్లో బీజేపీ అభ్యర్థి తమిళిసై ఏమో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ అయితే సాత్తూరులో ఓటమి పాలయ్యాడు. తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు కె సెల్వపెరుం ఘోర పరాజయాన్ని చూశాడు. మదురై సెంటర్లో ఖుష్బూ భర్త సుందర్ సి ఘోరంగా ఓడిపోయాడు. అదే సందర్భంలో ఏఐఏడీఎంకేలో పళనిస్వామి ఏఐఏడీఎంకే హెడ్ వచ్చేటప్పటికి భారీ విజయం సాధించాడు. పెరంబూరులో 53,715 ఓట్లతో తిరుచి ఈస్ట్లో 27,400 విజయం పెరంబూరులోనూ తిరుచిలో గెలిస్తే, పళనిస్వామి విజయ్ కంటే రికార్డు అన్నమాట 98,110 ఓట్ల రికార్డు మెజార్టీతో గెలిచాడు. తమిళనాడు మొత్తం మీద హయ్యెస్ట్ రికార్డు అతనే, దాదాపు 1,00,000 ఓట్ల తేడాతో. ఇదే సందర్భంలో స్టాలిన్ సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం స్పెషల్.